10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాను. సరే నమ్మిండ్రు, నష్టం జరగాలని ఎవరు కోరుకుంటలేము. కానీ కనీసం ఇలా అతి వర్షాల వల్ల వరదల వల్ల మరి ఇప్పుడు నష్టపోయినటువంటి గత సంవత్సరం ఇవ్వలే, ఈ సంవత్సరం కూడా ఇప్పుడు చేతికి వచ్చిన పంట పోయింది. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఏ గ్రామం వెళ్ళినా ఇదే పరిస్థితి అని చెప్పి మా నాయకులు ఆల్రెడీ తిరిగి రైతుల ద్వారా తెలుసుకున్నారు. మేము ఈరోజు ఒకటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా పంటల సర్వే ఎంత మునిగింది, ప్రిలిమినరీ రిపోర్ట్ ఏమన్నా మీరు పంపినరా, మరి దాన్ని మరి ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో వచ్చి మరి పరిశీలించి గత సంవత్సరం ఇవ్వకపోయినా మరి ఈ సంవత్సరం కనీసం ఇప్పటికైనా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, గతంలో పంటల ఇన్సూరెన్స్ బీమా పథకం చేస్తున్నారు, ₹1 కూడా రైతు ప్రీమియం కట్టే పని లేదని చెప్పిండు. రైతులు కట్టే ప్రీమియం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడతాయని చెప్పిండు. మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇచ్చిన మాటల కట్టుబడి ఉండి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శాఖ డిమాండ్ చేస్తాం. ప్రజల సమస్యలపై అందించే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజశీష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలను ఆయా మండలాల తహసీల్దార్లతో వీసీ ద్వారా తెలియజేస్తూ పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నకిలీ ధ్రువపత్రాల గ్యాంగ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. జనన మరణ వివాహ సర్టిఫికేట్లతో పాటు ఆధార్, ఓటర్, పాన్ కార్డులను నకిలీగా సృష్టిస్తున్న ముఠాలో 5గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారులో ఉన్నాడు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుండాల గ్రామ పంచాయతీకి కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంప్ తయారు చేసి సంతకాన్ని ఫోర్జరీ చేసి పలు ప్రభుత్వ ధృవపత్రాలను కంప్యూటర్ల ద్వారా తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా అనర్హులకు ఆధార్, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు తయారు చేసి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా చేసి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. కేసుతో షేక్ హరూన్, అబ్దుల్ షఫీక్, షేక్ దిల్షాద్ అహ్మద్, అబ్దుల్ రహమాన్ ఖాన్, సయ్యద్ నౌషదాలను అదుపులోకి తీసుకున్నారు. అబ్రర్ అలీ పరారులో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, కెమెరాలు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి మరిన్ని ఆధారాలు సేకరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని నకిలీ పత్రాలు తయారయ్యాయి, ఎవరెవరు వాటిని ఉపయోగించారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకటి నాడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిసిఎస్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ ఇచ్చోడ ఎస్హెచ్ఓ నరేష్ అండ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కలిపి ఒక షాప్లో పోయారు. అక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి. అండ్ ఒక గుండాల పంచాయత్ సెక్రటరీ స్టాంప్ అండ్ రబ్బర్ స్టాంప్ ఒకటి అక్కడ దొరికినాయి మనకి. దాని తర్వాత ఇంకా కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంచెం 6 మంది ఒక ర్యాకెట్ లాగా అక్కడ చేస్తున్నారు. దానిలో కొంచెం ఇంకా డీప్గా ఇన్డెప్త్ పోతే వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్, ఇట్లయినా గుండాల సర్పంచ్ పేరు పెట్టి ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు, ఒక ఫేక్ పాన్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఫేక్ ఓటర్ ఐడి కార్డు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా వీళ్ళ దగ్గర పోయి ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే ఒక ఏఐ నుంచి ఒక తయారు చేసి ఆ లామినేషన్ చేసి ఇట్లా ఇస్తున్నారు. అంటే చూస్తే తెలుస్తుంది ఇది ఫేక్. బట్ ఈ పాన్ కార్డ్కి బ్యాంక్లో వీళ్ళు ఓపెన్ చేసి ఈ పాన్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు.
రీసెంట్గా మనకి చాలా అది కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, కొంతమంది అది సిబిల్ స్కోర్ కింద పోతున్నాయి, నేను బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోలేదు, ఇట్లయినా వీళ్ళు బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఆ సిబిల్ కోడ్ కూడా కొంతమందికి పోతుంది. దీనిలో ఓటర్ ఐడి కార్డు కూడా వీళ్ళు కొంతమందికి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఏమైనా కొంచెం గవర్నమెంట్తో ఏమైనా పని తీసుకోవాలి అంటే ఒక 2 డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. కొంతమంది దగ్గర జస్ట్ ఒకటి ఆధార్ కార్డు ఉంటేనే వేరే డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు దానికి ఏం చేయాలి, దానికి వీళ్ళకి పాన్ కార్డు కావాలి, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కావాలి. అది ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, దానికోసం ఫస్ట్ వీళ్ళు ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. ఏమైనా వయసు కావాలి అంత వయసు వీళ్ళు ప్రిపేర్ చేసి ఫోటో పెట్టి ఆ సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ స్టాంప్ పెట్టుకొని మేజర్కి మైనర్ చేస్తున్నారు, మైనర్కి మేజర్ చేస్తున్నారు. అట్లా వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించి ఆ బర్త్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వేరే వేరే పనికి ఆ ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కంప్లైంట్స్ వేరే వేరే పర్సన్స్ వాడుతున్నారు. ఇప్పుడు మొత్తం మనం లిస్ట్ తీసాము, దాదాపు 20 నుంచి 30 వరకు వీళ్ళు ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన ఓటర్ ఐడి కార్డ్స్ లేకపోతే పాన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పుడు లెటర్ పంపడం జరుగుతుంది దట్ ఈ పేరుతో ఏమైనా ఓటర్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ మీకు వాడుకున్నారు, అది ఫేక్. సో వాళ్ళ నుంచి కూడా అట్లయిన పర్సన్స్ పైన కూడా మనం కేసు చేస్తాము. ఇప్పుడు వీళ్ళ పర్సన్స్ ఎవరెవరు ఫేక్ కార్డ్ తీసుకున్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇట్లయిన దొంగలు వీళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. ఒక్కొక్క కార్డ్కి జస్ట్ 500 రూపీస్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లయినా ఒక వెబ్సైట్ వీళ్ళు తయారు చేసి ఆ వెబ్సైట్లో వీళ్ళు ఏం కావాలంటే అది మెన్షన్ చేస్తే ఆ AI అది క్రియేట్ చేసి వీళ్ళకి ఇస్తుంది. అందువల్ల ఈ నేరం కొంచెం పెరుగుతుంది. ప్రతి ఒక్కరితో మనవి దట్ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర మీ సేవ దగ్గర పోయి తీసుకోండి. ఇట్లయినా కంప్యూటర్ ఆపరేటర్స్ దగ్గర వెళ్ళి మీరు తీసుకోకండి. ఇప్పుడు వీళ్ళందరూ జైలుకి పోతున్నారు. అండ్ ఇప్పుడు ఈ రోజు లేకపోతే రేపు ఎప్పుడైనా బయట వస్తుంది దట్ డాక్యుమెంట్స్ ఫేక్ ఉన్నాయా నిజం ఉన్నాయి, అది తెలిసినప్పుడు మీ పైన కూడా కేసు అవుతుంది, ఎందుకంటే మీరు కూడా లయబుల్ ఉంటారు. దయచేసి ఫేక్ ఐడి కార్డ్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ మీరు వాడుకోకండి, సో దట్ మీరు ఎప్పుడైనా కేసులో ఇన్వాల్వ్ కాకూడదు. థ్యాంక్ యూ. సాత్నాల మండలాన్ని ఏజెన్సీ మండలంగా ప్రకటించాలన్న డిమాండ్తో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. రాయ్ సెంటర్ అస్మోడీలు పటేలు సర్పంచ్ల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి టీఐజిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ 100% ఆదివాసీ జనాభా ఉన్న సాత్నాల మండలాన్ని వెంటనే ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మించబోయే ప్రభుత్వ కార్యాలయాన్ని 5వ షెడ్యూల్ భూభాగంలోనే ఏర్పాటు చేయాలని, దీనిపై ఇప్పటికే 12 గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వడం తగదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఆ ఆదేశాలను సవరించాలని కోరారు. ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన మహాజన్ దేవారి గిరిజన సంఘం నుంచి మీద మండలం అనేది పేరు రాలే. ఈరోజు ఈ సాత్నాల ప్రాజెక్ట్ ఉండడం వలన ఆ పేరు నామకరణం మేడిగూడ మరియు తోయగూడ గ్రామం శివారంలో ఏజెన్సీ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా గొప్పగా చెప్పుకునే చరిత్ర ఎవరు ఈ సాత్నాల మండలంలో పూర్తి స్థాయి ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి. ప్రకటించేంత వరకు ఆదివాసీ గిరిజనులు ఉద్యమిస్తారనే దాని గురించి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సాత్నాల మండలం కొత్త మండలం మొత్తం 90% ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలవి. కానీ ఇప్పటి వరకు 5వ షెడ్యూల్లో చేర్చకపోవడం, చేర్చిన ఆ గ్రామాలకు ఫలితం రాకపోవడం అనేది
ఐటీడీఏ నుంచి కావచ్చు, ప్రభుత్వాల నుంచి కావచ్చు, ఎటువంటి సౌకర్యాలు రాకమూలంగా ఆదివాసీలు వెనుకబడడం అనేది జరుగుతా ఉంది. అట్లాగే ఈ ఏజెన్సీ మండలంగా లేకపోవడంతో ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఇవి కూడా అమలు కాకుండా ఆదివాసులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ రోజు షెడ్యూల్ 5 లో భారత రాజ్యాంగం ఆదివాసులకు కేటాయించినటువంటి హక్కులు 170 కావచ్చు, టీసా చట్టం కావచ్చు, అట్లాగే స్థానిక గిరిజన నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించాలని నిబంధనలు కావచ్చు, ఇవేవి కూడా ప్రభుత్వం ఈ మండలంలో అమలు చేయట్లేదు. ఇక్కడ జీవో నెంబర్ 3 కొట్టేసిన తర్వాత మా అభ్యర్థులు జనరల్ విద్యార్థులతో జనరల్ అభ్యర్థులతో పోటీ పడలేక నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి ఉంది. మా ఆశ్రమ పాఠశాలలో, మా ఏజెన్సీ కళాశాలలో కనీస సౌకర్యాలు లేవు. బయట లేవు. కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూళ్ళు వాటితోటి మా ఆదివాసీ విద్యార్థులను పోటీ పడమంటే ఎట్లా? మాకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, మాకు కూడా అన్ని రకాల విద్యావకాశాలు కల్పించండి, మేము పోటీ పడతాం. కానీ ఈరోజు ఆదివాసీల రిజర్వేషన్ తీసేసినట్టు జీవో నెంబర్ 3 తీసేశారు. అట్లా చేయడంతో ఆదివాసీ యువతకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, స్థానిక గిరిజన నిరుద్యోగులకే ఇక్కడ స్థానిక ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పించేటువంటి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలా. పునరుద్ధరించేంత వరకు కూడా ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ పంటలు, ఆదివాసీ సమాజం ఉద్యమించదని దాని నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రోజు మేము కోరుతున్న ఏజెన్సీ మండలం అంటే ఇక్కడ 170 అమలు కావాలా, ఇక్కడ పీసా చట్టం అమలు కావాలా, ఇక్కడ 5వ షెడ్యూల్ హక్కులు అమలు కావాలా. కానీ ప్రభుత్వము అధికారులు ఇక్కడ 5వ షెడ్యూల్ అమలు చేయట్లేదు. గ్రామ సభల తీర్మానాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఆదివాసీ సమాజం పెద్దల యొక్క అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఇష్టారీతిన ప్రజా వ్యతిరేకంగా ఇక్కడ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ 5th షెడ్యూల్ హక్కులన్నీ కూడా అమలు చేయాలా. అట్లాగే 170 ఉల్లంఘించిన వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. అట్లా తీసుకోకపోతే మరొకసారి కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో సందర్భంగా మనం తెలియజేస్తాం. అదే విధంగా టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రవికుమార్ మాట్లాడుతూ సాధనాలను షెడ్యూళ్ల మండలంగా ప్రకటించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసే విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివాసుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయ్ సెంటర్ సార్మిడి సోనేరావు, వివిధ గ్రామాల పటేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. సిద్ధపడాలి, ఎందుకంటే మన జాతి మొత్తం ఏకం కావాలి. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ లేదు. ఇక్కడ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారు, అవునా కదా? ఉపాధి హామీ చట్టం బలపడిందా? మోడీ వచ్చిన తర్వాత బలహీనపడిందా? మోడీ రాకముందు బలంగా ఉందా? మోడీ వచ్చిన తర్వాత బలంగా ఉందా ఉపాధి హామీ చట్టం? మీరు చెప్పాలి, నేను చెప్పను. అవునా కదా? బలహీనపడింది, వీక్ అయిపోయింది. అందుకని చెప్పి మనం ఏమంటున్నాం, మనం 170 తీసేయడానికేమో సుప్రీంకోర్టులో కేసు వేశారు. జీవో నెంబర్ 3 తీసేసారకేమో సుప్రీంకోర్టులో కేసు వేశారు. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, తీసేయాలన్నోడేమో లాయర్ని పెట్టుకున్నాడు. ఉండాలనేది ఎవరు? గవర్నమెంట్ అనాలి. మోడీ ప్రభుత్వం లాయర్ని పెట్టాలి. ఏమైంది ఇప్పుడు? అవతలోడికి లాయర్ ఉంటాడు, యువతలోడికి లాయర్ ఉండడు. కోర్టు వన్ సైడే వింటది, వన్ సైడే విని తీర్పు చేసి కొట్టేసింది. బంగ్లాదేశ్ నుండి వచ్చి దేశంలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మావాల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో సమగ్ర విచారణ జరిపిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన దొంగతనం ఘటనపై విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కైలేష్ నగర్ లో జరిగిన చోరీ ఘటనలో సుమారు 9 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఇళ్లలో చోరీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పాత్ర వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఈ కేసులో బంగ్లాదేశ్ కు చెందిన మొహమ్మద్ జౌనీ అలీ, మొహమ్మద్ రుమాన్ అలీతో పాటు భారతదేశానికి చెందిన
తరుణ్ సింగ్ ను అరెస్ట్ చేశామని అన్నారు. నిందితులు పగటిపూట గృహోపకరణాలు అమ్ముతున్నట్లు నటిస్తూ కాలనీలోకి రెక్కి నిర్వహించి రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. వీరి నుండి 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, 4270 నగదు, 5 ఐఫోన్లు, 2 శాంసంగ్ మొబైల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ప్రధాన నిందితుడు జౌనీ అలీ గత 9 సంవత్సరాలుగా పలుమార్లు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. నిందితులు అక్రమంగా ఆధార్ కార్డును సైతం పొందాలని, ఇదే తరహాలో పనిచేసి బంగ్లాదేశ్ కు చెందిన వారితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం ద్వారా నిందితుల్ని అరెస్ట్ చేసి కేసును ఛేదించామని తెలిపారు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అంతర్జాతీయ నేరాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. 30 జూలై నాడు ఒక గ్రేవ్ ఒఫెన్స్ జరిగింది ఇక్కడ లోకల్ ఒక పర్సన్ ఇంటికి. దానికోసం మనం మొత్తం టీమ్స్ ఏర్పాటు చేశాము. కొన్ని సీసీటీవీ క్లూజ్ అండ్ లోకల్ లాజిస్ చెకింగ్ అన్నీ మనం చేయడం జరిగింది. 3-4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు మార్నింగ్ మనం 3 అక్యూజ్డ్కి పట్టుకున్నాము. దీనిలో 3 అక్యూజ్డ్లో 2 అక్యూజ్డ్ బంగ్లాదేశీ, ఒక పేరు మొహమ్మద్ జాన్ అలీ, ఒక పేరు మొహమ్మద్ రుమాన్ అలీ, ఒక తరుణ్ సింగ్ భోపాల్ అయినా. వీళ్ళ ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు కూడా 12 సార్లు ఇండియా వచ్చి దొంగతనం చేసి మొత్తం ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పోయి అక్కడ అమ్మేవాళ్ళు. ఇండియాలో వచ్చినప్పుడు 10 సార్లు 12 సార్లు వీళ్ళు వచ్చారు యాజ్ పర్ దెమ్. దానిలో 2015 నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటున్నారు. మార్నింగ్ టైం, డే టైంలో బయట యుటెన్సిల్స్ లేకపోతే బకెట్స్ ఇట్లా అమ్ముతారు, అట్లా చూపిస్తారు. నైట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ దొంగతనం చేయాలి. ఇంతకుముందు కూడా 3-4 సార్లు ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అక్కడ వీళ్ళు రిమాండ్ అయ్యారు. ఇంకా చాలాసార్లు వీళ్ళు కేసెస్ చేశారు, బట్ ఇప్పటివరకు పట్టుకోలేదు. అమరావతి, మహారాష్ట్ర, కర్ణాటక, చిత్రదుర్గ్, హుబ్లీ అండ్ ఒడిశాలో 2-3 ప్లేసెస్లో, జబల్పూర్లో, భోపాల్లో, జైపూర్లో చాలా దొంగతనంలో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈరోజు మన ఆదిలాబాద్ పోలీసు వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. దాదాపు 12 మంది వీళ్ళ గ్యాంగ్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయారు. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు. దానిలో ఒకరు తరుణ్ సింగ్ కూడా అట్లా జైల్లో వాళ్ళకి కలిశారు. ఇతను ఇండియన్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ముందు, ఆదిలాబాద్ వచ్చిన ముందు ఫస్ట్ వీళ్ళు అక్కడ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేస్తారు. దాదాపు 10th 11th జూలైకి వీళ్ళు ఇండియా వచ్చారు. మళ్ళీ ఫస్ట్ భోపాల్ పోయారు. భోపాల్లో ఒక ఎఫ్జీ బైక్ అక్కడ దొంగతనం చేశారు. దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు నాగ్పూర్ పోయారు. నాగ్పూర్లో ఒక దొంగతనం చేశారు. దానిలో కూడా ప్రాపర్టీ రికవరీ అయింది. దాని తర్వాత వీళ్ళు మన ఆదిలాబాద్లో 2 days ఉన్నారు. ఆ వర్షం ఉన్న వల్ల వీళ్ళు అంత ఎక్కువ తిరగలేరు. మళ్ళీ ఒకరోజు వర్షం తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఒక దొంగతనం చేసిన తర్వాత గుడిహత్నూరులో నైట్ బస్టాండ్లో పడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి మాహోర్, కిన్వట్, నాందేడ్, యవత్మాల్ పోయారు. అక్కడ కూడా అంత ఏం సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆదిలాబాద్ మళ్ళీ కొత్త దొంగతనం చేయడానికి మళ్ళీ వచ్చారు. సో అప్పుడు వీళ్ళకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఈ మేజర్ మనకు 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇక్కడ రికవర్ అయినాయి. ఏం మొత్తం అంటే ఫుల్ రికవరీ అయింది. ఏమేమి దొంగతనం అయింది అంటే ఆ మొత్తం మన దానిలో మొత్తం రికవరీ అయింది. సేమ్ నాగ్పూర్ కూడా ఫుల్ రికవరీ. నాగ్పూర్లో ఏం దొంగతనం చేశారు అది ఫుల్ రికవరీ అయింది. ఎంపీలో ఒక భోపాల్లో ఒక బైక్ రికవరీ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని కేసెస్ యూఐలో ఉన్నారు, ఒడిశాలో. అది కూడా వాళ్ళ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి, స్టేట్కి పంపడం జరుగుతుంది. ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో అండ్ ఎంపీలో. సో దట్ వాళ్ళు కూడా పీటీ వారెంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు. దీనిలో వీళ్ళు 12 మంది గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళపైన మనం రెగ్యులర్గా నిఘా పెడతాం. వీళ్ళ బంగ్లాదేశీ కార్డు కూడా దొరికింది. ఇక్కడ జైపూర్లో వీళ్ళు ఒక ఫేక్ ఆధార్ కార్డు తయారు చేశారు 2015లో. సో అదే ఆధార్ కార్డు పట్టుకొని అదే ఇండియన్ ఇతను తిరుగుతున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు జైలు పంపడం జరుగుతుంది. రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల కొరత, మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటు వైద్యం అటు విద్య 2 సక్రమంగా సాగడం లేదని
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. వార్డుల్లో పర్యటిస్తూ రోగులకు అందుతున్న వైద్యంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బంది కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు అన్నముల్ల కిరణ్, బొజ్జ ఆసన్న, మంజుల, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రిమ్స్ పెద్ద ఆసుపత్రి ఖాళీగా సతమతమవుతోంది అని అన్నారు. సరైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది, కార్మికులు లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. మెడికల్ కళాశాల ఉన్నా అక్కడ కూడా బోధన చేయడానికి ప్రొఫెసర్లు, అసోసియేషన్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి రోగులు పెద్ద ఎత్తున వస్తున్నారని అన్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు, వైద్యులు లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం కూడా లేదని అన్నారు. లిఫ్ట్లు ఉన్నా అవి కూడా పనిచేయడం లేదని అన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై నివేదికలు తయారు చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించడం జరుగుతోందని అన్నారు. అప్పటి సమస్యలు పరిష్కారం కాకపోతే పార్టీ పరంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి పనిచేయకుండా ఉంది, జనరేటర్ కూడా పనిచేయకుండా ఉంది. ఈ రెండింటికి కలిపి స్వెట్టర్ వేశారు, దాని కింద తాళం పెట్టారు. ఇంకా కొంతకాలం పోతే జనరేటర్ మొత్తం తుప్పుపట్టిపోయే అవకాశం ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ నిధులన్నీ వేస్ట్ కాకుండా ఉండాలి. పైపెచ్చు అది ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి అని చెప్పి అక్కడ రాసి ఉండటం చూసాము. కాబట్టి ప్రధానమంత్రి పిఎం కేర్స్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి కూడా ఆ రకంగా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. కరోనా టైంలో ప్రధానమంత్రి గారు సేకరించినటువంటి నిధుల మీద అలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొత్తం అన్ని జిల్లాలలో కూడా గత నెల రోజులుగా సర్వే చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఉన్నంతలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది ఎంతో మేరకు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మాకు కొంత అర్థమైనప్పటికీ కూడా ఇక్కడ కాలేజీ కూడా కలిపి ఉంది. ప్రొఫెసర్ పోస్టులు ఐదు ఖాళీ ఉన్నాయి. అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు 44 ఖాళీ ఉన్నాయి. ట్యూటర్ 25 ఖాళీ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 ఖాళీ ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ 21 ఖాళీలు ఉన్నాయి. దీనంతటికంటే మించి నర్సింగ్ సేవలు చాలా ముఖ్యమైనవి. నర్సింగ్ ఆఫీసర్ అంటారు నర్సుల్ని. 110 పోస్టులు నర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీని ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి 5,51,000 రూపాయల భారీ విరాళాన్ని అందించారు. శనివారం జరిగిన జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో పార్టీ ఆఫీస్ కోసం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం కేటాయించిన 1 ఎకరా భూమి రిజిస్ట్రేషన్ కొరకు సహాయం అందించాల్సిందిగా డిసిసి అధ్యక్షుడిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మొట్టమొదటిగా అదే రోజు స్పందించి భూ రిజిస్ట్రేషన్ కోసం అయ్యే పూర్తి ఖర్చును తాము భరిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పట్టణంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్ లో జరిగిన మావాల ఆదిలాబాద్ రూరల్ మండల కమిటీ సమావేశంలో తన సతీమణి కంది మౌన శ్రీనివాస్ రెడ్డితో కలిసి 5,51,000 రూపాయల చెక్కులను డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ కు అందించారు. ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఆఫీస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం కోసం, రేవంత్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం కోసం అందరం కలిసికట్టుగా మరింత కష్టపడదామని పిలుపునిచ్చారు. అటు భారీ విరాళాన్ని అందించిన కంది శ్రీనివాస్ రెడ్డికి డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భూమి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి ఖర్చులు నేనే భరిస్తానని మొన్న జరిగినటువంటి పిఏసి మీటింగ్లో నేను హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం ఈరోజు 5,51,000 రూపాయలని చెక్కుల్ని ఈరోజు జిల్లా డిసిసి అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మరొకసారి చేయడం కోసం నా వంతుగా తప్పకుండా ప్రతి కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి నా మద్దతు ఉంటుంది. జోనల్ చైర్మన్ గా నియమితులైన ఎల్మా సుధాకర్ రెడ్డిని జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సాల్వాలు పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గతంలో ఆయన MDRT కింద ఎంపికై విదేశాలకు సైతం వెళ్లి రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, సనాతన హిందూ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖాత్రి, కూడాల రవీందర్, అమరేందర్, చిలుకూరి లింగన్న, ఏముల ఆసన్న, సూర్యం సురేందర్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ తో పాటు ముఖ్య నేతలు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో DCC అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ రూరల్ మావాల మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డి, మాజీ DCC సాజిద్ ఖాన్, మాధవ్ పటేల్, గిమ్మా దీపక్, సెద్మకి ఆనందరావు, శాంతన్ రావు, గౌళి సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం మండల కమిటీలను పారదర్శకంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షునితో కలిసి మొత్తం 21 మంది సభ్యులు ఉండాలని, ఇందులో 2 ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉండేలా చూడాలని తెలిపారు. మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, సీనియర్ నాయకుల అనుభవాన్ని వినియోగించుకునేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని గడువు విధించారు. పార్టీ కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తోందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని, ప్రజల్లో ఉండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని సూచించారు. సరే, మనం ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎంపీగా గెలవాలంటే అందరం మనం కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు అందరికీ సముచిత స్థానం ఉన్నది. AICC కానీ PCC కానీ చాలా మరి ఏమైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మంచిగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మీరు రాసుకోండి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఇక్కడ కూడా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ CM గారు అవుతారు. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి వర్షం కూడా ఏమైతే 100% రేపు ఆడబిడ్డలకు 2500 పింఛన్ ఇవ్వబోతున్నాం. మరి అదేవిధంగా కొత్త పింఛన్ కూడా రేపు 5వ తారీఖు కూడా ఇవ్వబోతున్నాం. సంక్షేమ పథకాలు అన్ని అందిస్తాము. కాబట్టి మీరు కార్యకర్తలు ఎవరు ఆదాయపడద్దనేసి మనం చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా సహకార శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న M శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లాకు సీనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు బదిలీపై వచ్చారు. ఇందులో భాగంగా ఆయనకు ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ కార్యాలయం ఆవరణలో TNGOs యూనియన్ ఆధ్వర్యంలో సాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా TNGO జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎక్సైజ్ శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చిన M శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు. ఎక్సైజ్ శాఖలో పారదర్శకంగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TNGO యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి A నవీన్ కుమార్, ఆడిట్ సూపరింటెండెంట్ S హారతి, సీనియర్ ఇన్స్పెక్టర్లు C విక్రాంత్, G లక్ష్మి, MD జలాలుద్దీన్, జూనియర్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, నితిన్, నయీం, నరేష్, సంజయ్, శరత్, ఆశా జ్యోతి, దేవిబాయ్, ధీరేష్, రజనీకాంత్ సహకార శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అంతర్జాతీయ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చి దొంగతనాలు చేస్తున్న వైనం. ముగ్గురిని అదుపులోకి తీసుకొని 8 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు SP వెల్లడి. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి. TAGS ఆధ్వర్యంలో ధర్నా. హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నేతల పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.